మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో పరిశుద్ధ సమూహముగా దేవుని యొక్క మందిర ఆవరణలోనికి చేరుకుడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా దేవుడు మంచి ఆరోగ్యాన్ని కలగచేయునుగాక. మీరు వెళ్ళే ప్రతి మార్గాల్లో నా దేవుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వాక్యం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వాక్యం. నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును ఏదియు రానే రాదు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా ఆయనే దిగివచ్చి అపోస్తలుడైన పౌలు గారితో ఈ మాట పలుకుచున్నట్లుగా మనం గమనించగలుగుతాం. ఈ దినాన సర్వాన్ని సృష్టించిన మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనందరినీ ఉద్దేశించి మనందరితో మాట్లాడిన మాట, నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును ఏదియు రాదు. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, విశ్వసించండి, ఇప్పటి వరకు నాకెవరు తోడుగా లేరు, నాతో ఎవరు తోడుగా రాలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకే ఒక్కడు అపోస్తలుడైన పౌలు గారు దేవుని పరిచర్యలో కొనసాగించబడుతూ ఉన్నప్పుడు అతనితో ఎవరు లేని ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రాత్రి అతను దర్శించి అతనితో మాట్లాడిన అదే మాట ఈ ఆదివారం నిన్ను నన్ను గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడయున్నాను. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడే మనకు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఆయనే మనకు తోడుగా రాబోతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం ఏమనుకుంటాము అని అంటే, మనుషులు నాకు తోడై ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడం. ఎక్కువగా ఎవరో ఒకరు తోడు కావాలని ఆలోచిస్తూ ఉంటాం. ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా జీవిస్తూ ఉన్నప్పుడు చాలామంది మాట్లాడే మాటలు ఏంటంటే, మీకు ఎవరైనా ఒక తోడు ఉంటే బాగుంటుంది అని మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది చూడండి, అప్పుడప్పుడు మనం గమనిస్తూ ఉంటాం, కొందరికి కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి వివాహం చేసిన కొద్ది దినాలకో, 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో భర్త చనిపోయాడు అనుకోండి. భర్త చనిపోయిన తర్వాత లోకంలో ఉన్నవారు కానివ్వండి, ఇంట్లో ఉన్నవారు కానివ్వండి, అయిపోయిన వారు కానివ్వండి, ఎవరైనా సరే కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆ వ్యక్తితో మాట్లాడే మాట, అమ్మా ఇలా ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నీకు ఎవరైనా తోడుంటే కొంచెం బాగుంటుంది, ఒంటరిగా బ్రతకాలని ఆశపడద్దు, నీకు ఎవరో ఒకరు తోడు ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే రోజులు మంచిగా లేవు, మనం మంచిగా బ్రతికిన సమాజం మనం మంచిగా ఉండనివ్వదు. కనుక ఒక తోడు ఉండాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. అలాగే కొంచెం వయసు పైబడిన తర్వాత భర్త చనిపోయో లేకపోతే భార్య చనిపోయో కొంతమంది ఒంటరిగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఏమనిపిస్తుందంటే, మాకు కూడా ఎవరైనా తోడుంటే బాగున్ను, ఎవరో ఒకరు తోడు క్రింద మేము ఉంటే బాగున్ను, ఆ పిల్లల తోడు కానివ్వండి, లేకపోతే బంధువుల తోడు కానివ్వండి, ఇలాగ ఎవరో ఒకరు తోడుని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే ఈ ఆరాధనలోకి వచ్చి నువ్వు ఎవరి తోడును కోరుకున్నావో నాకు తెలియదు, కానీ ఇదిగో ప్రభు అంటారు, మనుషుల తోడు గురించి ఒకవేళ ఆలోచించేవేమో, నేనే నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాను. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మనుషులు తోడుగా ఉంటే లేనిపోని మాటలన్నీ వినాల్సి వస్తుంది. అదే దేవుడే మనకు తోడుగా ఉన్నాడు అనుకోండి, ఏ హానియు నీకు రానివ్వకుండా ప్రభువే మనకు కాపుదలగా ఉంచునుగాక. కొంతమంది చూడండి, మనుషులు తోడు లేకపోయినా ఏ తోడుగా ఉంచుకుంటారో తెలుసా? చెప్పండి, మీకేం తెలుసా? మనుషులు తోడు లేకపోయినా ఎవరు తోడును ఉంచుకుంటున్నారు ఈ రోజున అంటే, కుక్కలను తోడుగా ఉంచుకుంటున్నారు. అవునా కదా? ఎందుకని? కుక్క అయితే అంత ముద్దేస్తే విశ్వాసంగా ఉంటుంది, ఎవడైనా దొంగ వస్తే మరుగుతూ ఉంటుంది, కొరకను కూడా కొరకుతుంది,
కాబట్టి సందడి చేస్తుంటుంది, అరుస్తూ ఉంటుంది, కుక్కునే బాగుంటుందిలే అని అనుకుంటారు. అదే కుక్క ఏదో ఒక రోజున మనం కొరకుండా పోదు అనే కదా. ఈ రోజున మనుషులకి తోడు ఉండాల్సింది కుక్కలు కాదు, కొంతమందికి తోడు ఉండాల్సింది ఏమనుకుంటున్నారంటే ఈ రోజున సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు తోడుగా. దేన్ని? సీసీ కెమెరాలు. ఎందుకంటే అవి ఎవరు వచ్చినా ఏం జరిగినా ప్రతిదీ అది చూపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి దీన్ని తోడుగా ఉంచాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుని ప్రియులారా, వాక్యం ఏమంటుందంటే వీళ్ళందరూ కాదు నీకు తోడుగా ఉండాల్సింది, నేనే నీకు తోడుగా ఉన్నాను. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, ఆయన మనల్ని వెన్నంటూ ఉండి నడిపించగలిగిన దేవుడు. మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకు తోడుగా లేడండి, ఏ కదా మనం మాట్లాడుతుంటాం. పలు సందర్భాల్లో దేవుడు నాకు చెప్పండి దేవుడు నాకు తోడుగా లేడు పాస్టర్ అయ్యా, దేవుడు తోడుగానే లేడు. అసలు దేవుడు నాకు తోడుగా ఉంటే నా జీవితంలో ఎన్నో నేను చూడాలి కదా, దేవుడు నాకు తోడుగా లేడే. ఈ మాటలు చాలామంది మాట్లాడుతుంటారు. దేవుడు నమ్ముకున్నవారు కానివ్వండి, నమ్ముకోకుండా ఉన్నవారు కానివ్వండి, ప్రతి ఒక్కరు మాట్లాడే మాట దేవుడు నాకు తోడుగా లేడు, దేవుడు నాకు తోడుగా లేడు. ఉన్నాడా లేడా? చెప్పండి అండి, ఉన్నాడా? ఏడున్నాడు? చెప్పండి. దేవుడు నాకు తోడుగా లేడనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నేను అలాంటి వారికి ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. 124వ కీర్తన 124వ కీర్తన 124వ కీర్తన 1, 2, 3 వాక్యాలు చదవండి. అందరు తీసారా? 124వ కీర్తన. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల వారి ఆగ్రహము మన పైన రగులుకున్నప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని యెడల వారు మనల్ని ప్రాణముతోనే మిరింగివేస్తారు. చాలండి. దేవుడు మనకు తోడుగా లేకపోతే చాలామంది ఏం మాట్లాడుతున్నారని చెప్పాను. దేవుడు నాకు తోడుగా, చెప్పండి దేవుడు నాకు తోడుగా లేడు. ఉన్నాడా లేదా? దేవుడు నాకు తోడుగా లేడు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అయ్యా, దేవుడు తోడుగా లేకపోతే మనం ప్రాణముతో ఉండగానే మనుషులు మనల్ని ఏం చేస్తారు? మృంగివేస్తారు. దేవుడు మనకు తోడుగా లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అయితే దేవుడు మనకు తోడుగా లేకపోతే మనుషులు మనల్ని ఏం చేస్తారంట? ప్రాణముతో ఉండగానే అది మృంగేస్తారు. ప్రాణముతో ఉండగానే, మనం బ్రతికుండగానే మనుషులు ఏం చేస్తుంటారు? మనల్ని మృంగేసేటట్లుగా చూస్తుంటారు. దేవుడు మనకు తోడుగా లేకపోతే మనుషులు మనల్ని పాడు చేయాలనుకుంటారు. దేవుడు మనకు తోడుగా లేకపోతే మనుషులు మనల్ని నాశనం చేయాలనుకుంటూ ఉంటారు. దేవుని ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుకనే ఏ నరమాత్రుడు కూడా నీ మీద చెయ్యి వేయనికుండా నా ప్రభు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆమేన్. దుష్టుని యొక్క కనుదృష్టి నీ మీద పడనివ్వకుండా దేవుడు ప్రతి క్షణం కాపాడుతూ ఉన్నాడు. నీకు బిడ్డలుగా తోడుగా లేకపోవచ్చు, నీ భర్త నీకు తోడుగా లేకపోవచ్చు, నా అనుకున్నవారు మన అనుకున్నవారు ఎవరు మనకు తోడుగా లేకపోయి ఉండొచ్చు. మా ఊరు చాలా దూరం అండి, ఎక్కడో నన్ను ఇచ్చి పెళ్లి చేశారు, ఈ ప్రాంతంలో నాకెవరూ తెలియదు, నేను ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు భర్తను పోగొట్టుకున్నాను, ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నప్పుడు నాకెవరు తోడుగా ఉన్నారు, నాకు ఎవరు తోడుగా లేరు అని నువ్వు భ్రమపడొద్దు. నీవు ఆరాధిస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నీకు తోడుగా ఉన్నాడు కనుకనే ఏ మానవుడు కూడా నిన్ను మృంగివేయకుండా, ఏ మానవుడు ద్వారా నీకు హాని రానివ్వకుండా ఆయనే నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనకు తోడుగా లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయండి. దేవుడు తోడుగా లేకపోతే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవరోధాలు మనం చూడబోతున్నాం. ఎప్పుడు చూడబోతామంటే దేవుడు మనకు తోడుగా లేనప్పుడు. దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నంత కాలం ఏమండి ఏ మానవుడు నిన్ను మృంగివేయడు. వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు, కొంతమంది చూడండి కోపంగా ఉంటారు. ఎట్టా వేసి వస్తావు, ఏడు నువ్వు వేసేది. మీరేం చెప్పాలి తెలుసా? మాట్లాడేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. మన ముందు వెళ్ళేటప్పుడు ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. ఎంతోమంది పొల్లు కొరికే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది మనల్ని కోపంగా చూసేవాళ్ళు ఉంటారు. చూసినా ఆ చూపులు, ఆ పొల్లు కొరికేటివి,
ఆ మాటలు ఏవి నిన్ను తాకనే తాకవండి. ఎందుకో తెలుసా? నీకు తోడుగా ఉండేది ఎవరు? దేవుడు. ఆయనే నీకు తోడుగా ఉన్నాడు కనుక మనుషులు ఎంతమంది ఎన్ని పన్నాగాలు వేసినా, రకరకాలుగా ఆలోచించినా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నారే, ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడండి. ఆయన తోడుగా లేకపోతే మనుషుల చేతిలో ఏ రోజో మనం, చెప్పండి, ఏ రోజో మనం మాయమైపోయి ఉండాలి. ఏ రోజో మనుషులు మనల్ని నాశనం చేసేస్తుంటారు. ఏ రోజో మనుషుల ద్వారా మనం చనిపోయి ఉండాలి. ఎందుకంటే ఆ మాటలు వినలేక. వాక్యం ఏముంటుంది? వారు మనల్ని ప్రాణముతో ఉండగానే ఏం చేస్తారంటండి? ఎట మింగేస్తారంట? ప్రాణముతో ఉండగానే మనుషులు మింగేసే లోకం అండి. వాళ్ళ మాటల ద్వారా, వారి చేష్టల ద్వారా, వారి పనుల ద్వారా మనల్ని ఏం చేస్తూ ఉంటారు? మృంగేసేటట్లుగా చేసేస్తారు. ఎప్పుడు దేవుడు తోడుగా లేకపోతే. దేవుడు తోడై ఉన్నాడు గనుకనే మనుష్యుడు ఏమాత్రం నిన్ను ఏమీ చేయలేకపోతూ ఉన్నాడు. నా దేవుని ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉన్నాడండి. దేవుడు తోడై ఉన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు తోడుగా లేకపోతే ఎంతోమంది మనం చేసే ఉద్యోగంలో కూడా మనల్ని పాడు చేస్తారు. మనం ఎంత కష్టపడుతున్నా మన కష్టార్జితాన్ని మనం అనుభవించనివ్వకుండా మన దగ్గర నుంచి పాడు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుకనే నీ పైనున్న అధికారులకు కూడా భయం కలుగుతుంది నువ్వంటే. అందుకే వాక్యంలో యాకోబు గారు మనకు కనబడతారు. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 42వ వాక్యం. ఆదికాండం 31:42 చదవండమ్మా. చదవండి. అదే నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసేస్తావు. లాబాను ఎలాంటి వాడో తెలుసా? పేరులోనే ఉంది. ఏంటిది? లాభాన్ని వెతికేవాడు. ఏమండి, చూడండి, మనం ఒక రోజు కొంచెం కష్టపడ్డామనుకోండి, అది పని చేసే దాంట్లోనో లేకపోతే ఉద్యోగంలోనే ఎక్కడైనా కొంచెం కష్టపడ్డాం, ₹1 ఎక్స్ట్రా ఇవ్వాలంటే కడుపు మండిపోతుంటుంది. ఎందుకు ఇవ్వాలా? ఎందుకు చెయ్యాలా? ఏం చేసావు? నువ్వేమన్నా ఉచితంగా చేసినావా? ఏమండి, కొంతమంది ఇదే మాట్లాడతారు. యాకోబు కూడా లాబానుతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉండకపోతే నువ్వు నన్ను ఏం చేసేవాడివి? వట్టి చేతులతోనే పంపించేస్తావు. కొంతమంది పని చేయించుకున్నంతసేపు చేయించుకొని ఏంటి అరొకరో చేతిలో పెట్టి పంపించేస్తూ ఉంటారు. అవునా కదా? ఆ దేవుని ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉన్నంత కాలం ఎవ్వడు కూడా నీకు ఏ ఇబ్బంది కలగనీయడండి. యాకోబుకు తెలుసు. యాకోబు ఒంటరిగా తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చేసిన అరణ్య మార్గంలో దేవుడు అతన్ని దర్శించి, యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను అని అలనాడు యాకోబుకు దేవుడు ప్రమాణం చేసిన రీతిగా ఆ మాటను యాకోబు మర్చిపోలేదు. యాకోబుకు ఒకటే గుర్తు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎలాంటి మనుషుల మధ్య నేను తిరుగుతూ ఉన్నా, ఎలాంటి వారి మధ్యలో నేను ఉన్నా, దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను కష్టపడుతున్న కష్టార్జితాన్ని నేను అనుభవించేటట్లుగా దేవుడు నాకు చేస్తాడు. మనం కష్టపడుతున్నాం, ఎంత సంపాదిస్తూ ఉన్నా ఏమైపోతుందని అంటే, ఒక సిల్లి చెంచులో వేస్తే ఏమైపోతుందో, ఎక్కడ పడిపోతుందో తెలియదు, ఎటు పోతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అయిపోతున్నాయి ఈ రోజున చాలామంది జీవితాలు. కష్టపడుతున్నాం, అనుభవించలేకపోతున్నాం. ఎంత శ్రమ పడుతున్నా ఆ శ్రమకు తగినట్లుగా రాలేకపోతుంది. దేవుని ప్రియులారా, ఈనాడు మీరు నమ్మండి, దేవుడు మనకు తోడై ఉన్నంత కాలం ఏమండి ఎవడు మనల్ని వట్టి చేతులతో పోనివ్వడు. ఎందుకు పోనీయడో తెలుసా అండి? దేవుడు మనకు తోడై ఉన్నాడండి. ఆయన మనకు తోడై ఉన్నంత కాలం, ఆయన మనతో ఉన్నంత కాలం ఏ ఇబ్బంది నీకు రానివ్వకుండా, ఏ హాని నీకు రానివ్వకుండా. కొంతమంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు కొంచెం అమౌంట్ రావాల్సి ఉంది, ఇదిగో 10 మంది దగ్గరికి ఇచ్చాను, నమ్మిచ్చాను, ఏమి వాళ్ళని చూసి ఏమి ఇవ్వలేదు, వాళ్ళు పడుకుబడి చూసి ఏమి ఇవ్వలేదు, అనుకొని ఇచ్చాను. ఒక మాట మీద, ఆ మాటను బట్టి ఇచ్చాను. నా వాళ్ళు కదా, నా మనుషులు కదా, నన్ను ఏం మోసం చేస్తారు అని అనుకొని ఇచ్చాను. కానీ వాళ్ళు ఈరోజు ఏం చేశారు? మోసం చేశారు. అడుగుతూ ఉంటే నీ దిక్కున్న చోట చెప్పుకోబో అంటున్నారు. నీ దిక్కున్న చోట చెప్పుకోబోమో, ఊరికే ఇంటి మీదకి వస్తున్నావు. ఏంటిదంట? ఊరికే
ఇంటి మీదకి వస్తున్నావు, ఉన్నప్పుడేమో నిజమేనమ్మాయి ఇస్తావు, కానీ నాకు ఇప్పుడు కొంచెం చాలా అర్జెంటు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇవన్నా కూడా నువ్వేమన్నా చేసుకోబో. ఎక్కువ మాట్లాడావనుకో, ఎక్కువ మాట్లాడితే ఈయన కూడా ఈయన నీకు దిక్కున్న చోటు చెప్పుకోబో అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనం దేన్ని బట్టి ఇచ్చాం? ఒక నమ్మకాన్ని బట్టి. మన మనుషులు కదా, మన వాళ్ళు కదా, మనం సహాయం చేయకపోతే ఎట్లాగా అని చెప్పిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజున మనల్ని బెదాయిస్తున్నారు, మనల్ని దబాయించి ఇస్తాంలే, ఏడకపోతాం మేము, నీ డబ్బు ఏడకపోతామ్మా, మాకు కూడా అక్కర్లు ఉంటాయి కదా, మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి కదా, అవసరం వచ్చినప్పుడే కదా ఇవ్వాలి. నా దేవుని ప్రియులారా, ఇలాగా ఒకవేళ మీ యొక్క ఆర్థికమైన మీ డబ్బుని ఎవరైనా దాచిపెట్టుకున్నారేమో, ఇంకా మీకు ఇవ్వకుండా ఉన్నారేమో, ఇదిగో ప్రభు అంటారు, నేను మీకు తోడై ఉన్నాను. యాకోబు చెప్పిన మాట ఏంటో తెలుసా? వట్టి చేతులతో దేవుడు నన్ను పంపించడు. ఎందుకో తెలుసా? దేవుడు మనకు తోడై ఉన్నంత కాలం ఎక్కడైతే మీవి ఆగిపోయి ఉన్నాయో, వినండి, ఎక్కడెక్కడైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ నా దేవుడు మీకు మరలా ఇప్పించునుగాక, మరలా మీకు అవన్నీ ప్రభు కలగ చేయునుగాక. అలా కలగ చేయాలంటే దేవుడు మనకు తోడై ఉండాలండి. దేవుడు మనకు తోడై ఉంటే అవతల మనిషి ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది. లాబాను కలిగింది అదే. లాబాను భయపడ్డాడు. ఏమని? లాబానికి ఎవరున్నారు తోడుగా? ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక అతనికి రావాల్సినంత ఇచ్చేయాలి మనం. ఎందుకంటే అతనికి ఇవ్వకపోతే మరలాది మనకు నష్టాన్ని సమకూరుస్తుంది, మనకు ఇబ్బందిని తెచ్చిపెడుతుంది అని గ్రహించాడు. గనుకనే లాబాను యాకోబును వట్టి చేతులతో పంపించలేదండి. ఆ దేవుని ప్రియులారా, దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. మన దేవుడు ఎవరు? తోడై ఉన్నవాడు ఎలాంటి వాడో మనం గ్రహించాలి. మనకు తోడై ఉన్న దేవుడు ఎలాంటి వారో మనం ఆలోచించాలి. మనకు తోడై ఉన్నవా దేవుడు ఎలాంటి గొప్పవాడో, ఎలాంటి అద్భుతాలు చేయగలిగిన దేవుడు అనేసి మనం ఒకసారి బైబిల్లో చూడగలిగితే 46వ కీర్తన 7వ వాక్యం చూడండి. 46వ కీర్తన 7వ వాక్యం. 46వ కీర్తన 7వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. చాలండి. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ కుటుంబానికి తోడై ఉన్నాడు. ఇదిగో నీ బిడ్డలకు ఆయన తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఆయనే మనకు తోడై ఉండే దేవుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ భూమి మీద నరమాతృగా నడిపించబడుతున్న ప్రతి నరుణ్ణి నిర్మించిన వాడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, ప్రతిదీ నిర్మించగలిగిన దేవుడు, మాట ద్వారా సృష్టించిన దేవుడు మనకి ఏమై ఉన్నాడు తెలుసా అండి? తోడుగా ఉన్నాడండి. ఎలా ఉన్నాడు చెప్పండమ్మా. మనకి ఎవరైనా తోడుగా ఉంటే, మనుషులు ఎవరైనా మనకు తోడుగా ఉన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది బతుకు? చెప్పండి అండి. మనకి ఎవరైనా తోడుగా ఉన్నారనుకోండి ఎట్లా ఉంటుంది? తోడుగా ఉండమని చెప్పింది ఎందుకు? ఏం మాట్లాడకూడదు, ఇంకా అవునా కదా, ఏం మాట్లాడకూడదు. నీకు ఏదైనా ఆపద కలిగినా, నీకు ఏదైనా ఇబ్బంది కలిగినా నిన్ను చూసుకోవడమే తోడు అంటే. అంతే కదా? అంతేనా? మనల్ని కష్టపెట్టడం తోడుగా ఉండడం అంటే? చెప్పండి అండి. పెళ్ళయ్యేటప్పుడు తల్లిదండ్రులు ఒక 5 చేతులు పెట్టేటప్పుడు ఏం చెప్తారు? అయ్యా, నా కూతురు అమాయకురాలయ్యా, నా కూతురుకు తోడుగా ఉంటావా అని చెప్పే కదా ఒక 5 చేతులు పెడతాం మనం. ఆ అయ్యే 4 దినాలు గడిచిన తర్వాత వినండి, ఆ అయ్యే 4 దినాలు గడిచిన తర్వాత క్రూడుగా మారిపోయి తనకిష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటే, తోడుగా ఉండవలసిన వాడే ఈరోజు ఏం చేస్తున్నాడు? కాలయముడిగా మార్చబడిపోతున్నారు. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు తోడుగా ఉండి మన ఇబ్బందులన్నీ తొలగించి మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడండి. ఆయనే మనకు తోడుగా ఉండబోతున్నాడు. మనుషులు మనకు తోడుగా ఉన్నారు అనుకోండి, ఏం చేస్తారు? మీరు చెప్పండి అండి. మీరు ఏంది గమ్ముగా ఉన్నారు? సరే, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు కొంతమంది తెలుసు, వాళ్ళకి తోడుగా ఉండేవాళ్ళు. జయమని అడగండి. ప్రార్థన అయిన తర్వాత మీకు ఎవరు మా తోడుగా ఉండేదాడా? ఏం సైలెంట్గా ఉంటుంది?
ఏసై ఓకే. ఏం పేరు ఆమె పేరు? మర్చిపోయాను. ముంతాజ్, వెరీ గుడ్. ఆ తర్వాత రోజ్మేరీ అక్కన, షాబ్ అక్కన అడగండి. అక్క ఒంటరిగా ఉంటుంది కదా, ఆమెకు తోడుగా ఉండడానికి నలుగురు వస్తారు. నలుగురు వచ్చిన వాళ్ళకి అమ్మ ఉండరు. ఇప్పుడు ఎవరైనా తోడుగా వచ్చింది ఎందుకని? మనల్ని చూసుకోవడానికి, లేకపోతే మనకి ఏదైనా అవసరమైతే చేయబడలేదు, గమ్మగా ఉంటే చాలు, తోడుగా నీడగా, అంతే కదా. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఏడు నుంచో మూటలు మోసుకొని వస్తారు, ఏడు పెడతారు. ఏడైదైనా మూట మోసుకొని పోయి, అది మా హైదరాబాద్లో ఉంది ఒక అక్క, వాళ్ళ అమ్మని చూసుకోవడానికి ఒక ఆమెను పెట్టింది. ఆమెను చూసుకోవడానికి పెడితే ఈమె ఆమెను చూసుకుంటుంది. ఇది రివర్స్ అంతా, మ్యాజిక్. సరే, తోడుగా ఉండాల్సిన మనిషి ఏం చేయాలి? తోడుగా ఉండాలి కదా. తోడుగా ఉండట్లే. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? మూటలు మోస్తున్నారు. మీ అమ్మ మాట వినట్లేదో, మీ అమ్మ నాకు టీ పెట్టలేదో, నిన్ను మాకు తోడుగా ఉంచుకున్నావా? మేము మీకు తోడుగా ఉన్నావా? నేను చెప్పదలిసిన మాట ఏంటంటే, ఒక వ్యక్తిని మనకు తోడుగా ఎందుకు ఉంచుకున్నామంటే మనల్ని చూసుకోవడానికి కదా, మనతో మాట్లాడుకోవడానికి, అంతేగాని మన విషయాలు బయటికి వెళ్ళి చెప్పడానికి కాదు. అవునా కదా? అందుకే వాక్యం ఏముంటుందంటే, మనుషులు ఒకవేళ మనకు తోడుగా ఉంటే వారు మన జీవితాల్ని పాడు చేస్తారండి, మన జీవితాల్ని నాశనం చేస్తారు. దేవుడు మనకు తోడై ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉంటే ఏ హాని, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు మనకు ఉండదు. అందుకనే మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు ఎలా ఉండబోతున్నాడు? ఈ నెలలో తోడుగా ఉండబోతున్నాడండి. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు వెళ్ళే మార్గాల్లో, నువ్వు చేస్తున్న ప్రయాణాల్లో, నువ్వు చేసే ప్రతి వ్యాపారంలో, ప్రతి త్రోవలో నా దేవుడే నీకు తోడుగా ఉండునుగాక. రోజుమేరక్క, భయపడవాక, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏందోనయ్యా, అందరు పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళ దారాలు చూసుకున్నారు, నాకు ఎవరూ లేరే, ఒక బాగలేకపోతే అనారోగ్యంతో ఉంటే ఎవరూ నన్ను పరామర్శించలేదే, నా దగ్గరకు రాలేదే, నా అనుకున్న వాళ్ళు కూడా నాకు దూరంగా ఉన్నారే, మంచంలో పడుకుంటే ఎవరో కూడా నన్ను చూసిన వారు లేరే, నాకంటూ నా బిడ్డలు నాకు తోడుగా ఉంటే, లేకపోతే ఎవరో ఒకరు నాకు నీడగా ఉంటే బాగుండు కదా, కొంచెం చేదోడు వాదోడుగా. వాళ్ళే నాకు తెచ్చిపెట్టాల్సిన అక్కర్లేదు. మనం అనుకునేది ఇదే. చివరి దినాల్లో వయసు వచ్చినప్పుడు ఏమనుకుంటాం? ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది, బిడ్డలుంటే బాగుండు. కొడుకును కనేది ఎందుకు? రేపో మాపో వయసు వచ్చిన తర్వాత వాడికి వివాహం చేస్తే కొంచెం కోడలు చూసుకుంటుందిలే, కొడుకు చూసుకుంటుంది అని అనుకుంటాం. మనం ఎవరిని పిచ్చోళ్ళు, వాళ్ళు మనం చూసుకోరు. మనం చచ్చేదాకా, కాటికి పోయేదాకా ఓడిని చూసుకోవాలా, వాళ్ళు భార్యను చూసుకోవాలా, వాడు బిడ్డలను చూసుకోవాలా, ఓడికి బిడ్డలు పుడితే ఇప్పుడు చూసుకోవాలే, కానీ మనం చూసుకునే నాదో అక్కడ లేడు. అవునా కదా? వాళ్ళకి బిడ్డలు పుట్టిన తర్వాత కూడా మనమే మొయ్యాలా, మనమే కడగాల, మనమే పోవాలా. మనం చూసుకునే దేవుడు, మనకు పోసే దేవుడు. బిడ్డలు కనింది ఎందుకని? మనకు తోడుగా ఉంటారని. ఎవడు కోడు దావు చూసుకొని వెళ్ళిపోతే మనకు తోడుగా ఉండేది ఎవరు? నా దేవుని ప్రియులారా, మనుషులు ఎవరు మనకు తోడు కాదండి. మనుషులు ఎవరు మనకు తోడు కాదు. మనకు తోడుగా ఉండగలిగిన వాడే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. వెళ్ళిపోయా అనుకుంటున్నాడు. నాకు కూడా 3 బిడ్డలయ్యా. ఎక్కడున్నారు? బిడ్డల దగ్గర ఉన్నారా అంటే లేదు. ఎందుకో తెలుసా? ఒకరికొకరు తోడుగా ఉంటారు. వాళ్ళిద్దరికి ఎవరు తోడుగా ఉన్నారు? నేను కూడా అప్పుడప్పుడు అంటే, ఎందుకయ్యా ఊరికే ఎడఉండవు, ఎవరున్నారు? మీకు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి బలహీనత వస్తుంటుంది. బిడ్డలుగా వద్దయ్యా. ఉంటే ఆమె నాకు అది, నేను ఆమెకి, ఆమె నాకు చిలకా గోరింకలు. ఎక్కడ చూసినా ఇద్దరు తిరుగుతుంటారు. ఏ సందులో చూసినా వాళ్ళే, ఏ అంగడికాడ చూసినా వాళ్ళే. ఆ చిలకా గోరింకలు ఎవరు విడదీయలేరు. ఆ చిలకా గోరింకలతో ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. అక్కడికి పోయి ఏమి ఇబ్బందులు పడాలి, వాళ్ళని చూసుకుంటుండాలా, వాళ్ళ సమస్యలు చూడాలి, వాళ్ళ ఇబ్బందులు చూడాలి, బాధలు పడాలి, ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ? ఏమండి, దేవుడు తోడై ఉన్నప్పుడు ఏ మనుషుడు మనకు తోడు కావాలి? ఎవరు తోడు వెతుక్కున్నా అవన్నీ ఇబ్బందులే కదా, అవన్నీ సమస్యలు తెచ్చిపెట్టేటివే కదా. అందుకనే నా దేవుని ప్రియులారా, ఈ నెలలో ప్రభువే మనకు తోడుగా ఉండబోతున్నాడండి. ఆమేన్. ఏం భయపడొద్దు, ఏం దిగులు చెందొద్దు. నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక ధైర్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడండి. ప్రభువా, దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాను, నాకు ఎవరున్నారయ్యా, నాకు ఎవరు తోడుగా ఉన్నారు, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు, నన్ను పరామర్శించే వాళ్ళు ఎవరు అని అంటే దేవుడు అన్నారు, బ్రదర్, మనుషుల తోడు నీకు నిందనుకో, నేను నీకు తోడుగా ఉండలేను. ఎందుకని?
మనుషులు తోడున్నంత కాలం నా వాళ్ళు ఉన్నారులే, మా అమ్మ ఉందిలే, మా నాన్న ఉందిలే, నా బంధువులు ఉన్నారులే, నా వాళ్ళు ఉన్నారులే అని అనుకుంటాం. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, ఏ దిక్కు లేనోడికి ఆమేన్, అంతకంటే భాగ్యం ఏముందంటండి. అవునా కదా? ఆయన మనకు తోడై ఉన్నప్పుడు ఏ మనుషుడు మనకు కావాలి? పెద్దలు ఊరికనే చెప్పలేదు, ఏ మాట చెప్పినా అనుభవంతో చెప్తారు. ఏమండి, ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కండి. ఆయన దిక్కున్నప్పుడు, ఆయన తోడుకున్నప్పుడు ఈ మనుషులు ఎంత, ఈ నరమాత్రులు ఎంతండి మనకు? ఆయన మనకు తోడై ఉన్నంత కాలం ఎవడు నీకు ఏ హాని చెయ్యడు, ఏ హాని చెయ్యడు. అయితే ఇప్పుడు ఎవరికి ఆయన తోడుగా ఉంటాడు? అందరికి తోడుగా ఉంటాడంటే అది భ్రమ. ఇది గుర్తుపెట్టుకోండి మరలా. అందరికీ దేవుడు తోడుగా ఉంటాడా అంటే ఉండడు మా, అవునా కదా? అందరికీ తోడుగా ఉంటాడంటే ఉండడు. ఉంటాడా? ఏంటండి చెప్పండి, మీరు చెప్పండి. ఏం సైలెంట్గా ఉంటారు? అందరికి తోడుగా ఉంటాడంటే ఉంటాడా ప్రభు? ఉండడు, ఉన్నాడు. ముంతాజు ఎందుకు ఈరోజు బాగా గుర్తొస్తుందా అడిగినా నేను, చెప్పండి. నిద్రపోతుందా? ఎందుకు గుర్తొస్తుంది? ఇప్పుడు ముంతాజు ఆమెని అందరికి తోడుగా ఉండమంటే ఉండగలుగుతుందా ఎవరికైనా? అది ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉండాలంటే, ఆయన తోడుతో మనం నడిపించబడాలి అంటే ఎవరికి ఆయన తోడుగా ఉంటాడు? కొన్ని విషయాలు మన బైబిల్లో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యం చదువుకుందాం. తదుకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఆయన అందరికీ తోడుగా ఉంటాడా అని అంటే అందరికీ తోడుగా ఉండడు. యేసయ్య ఎవరికి తోడుగా ఉంటాడు? నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే 5 అనుభవాలు రాయబడి ఉన్నాయి. ఈ 5 అనుభవాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు అని అంటే మొట్టమొదటిగా రాయబడిన మాట వినండి. 5 అనుభవాలు ఉన్నాయి. అందులో మొదటి మాట, సంతోషించు వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరికి తోడుగా ఉంటాడు ఆయన? అందరికీ దేవుడు తోడుగా ఉంటాడంటే ఉండడు. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు అని అంటే వాక్యంలో ఇలా రాయబడి ఉంది, ఎవరైతే సంతోషించేవారిగా ఉంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. తుదకు సహోదరులారా అంటే చివరికి ఈ లోకంలో ఉన్నవన్నీ చూసేసాం. ఈ లోకంలో ఏం జరుగుతుందో, ఏముందో, ఏమి లేదో అన్నీ మనకు బాగా తెలుసు. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాం, దేవుడిని ఆరాధిస్తున్నాం. తుదకు చివరికి సహోదరులారా సంతోషించండి. ఎందుకో తెలుసా? సంతోషించు వారికి దేవుడు తోడై ఉంటాడు. ఈరోజు నువ్వు సంతోషించగలుగుతున్నావా? సంతోషంగా ఉండగలుగుతున్నామా? ఆనందంగా ఉండగలుగుతున్నామా? దేవుళ్ళో సంతోషించే వారిగా మనం బ్రతకగలుగుతున్నామా? సంతోషించండి అని వాక్యం చెప్తూ ఉంటే మనం ఎప్పుడు చూసినా దుఃఖముతోనో, బాధతోనో, వ్యాధులతోనో, కన్నీళ్లతోనో నడిపించబడితే దేవుడు మనకు తోడుగా ఉండడు. దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలి? ఏడొస్తుండాలా? యాంది బాధలు, యాంది కష్టాలు, నా వల్ల కావట్లేదా అంటా ఉండాలా? చెప్పండి, ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఈ లోకంలో కలిగే సంతోషం గురించి నేను చెప్పట్లేదు. ఈ లోకంలో ఉన్న సంతోషం ఎప్పుడు వస్తుంది? మంచిగా ఏదైనా తిన్నప్పుడు, కట్టుకున్నప్పుడు, ఏమండి మనం ఏదైనా సంపాదించుకున్నప్పుడు, ఇవి కలిగినప్పుడు లోకంలో సంతోషం కలుగుతుంది. దాన్ని బట్టి సంతోషించొద్దు. ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి. ఈ లోకంలో ఉన్నవన్నీ పాడైపోతాయి. ఈ లోకంలో ఉన్నవన్నీ కనుమరుగైపోతాయి. ఉన్నవన్నీ ఒక క్షణంలో పోతాయి. వీటిని బట్టి మీరు సంతోషించొద్దు. లోకాన్ని బట్టి మీరు సంతోషించొద్దు. లోకములో ఉన్నదాన్ని బట్టి మీరు ఆనందించొద్దు. ఇవన్నీ తాత్కాలమైనవండి.
ఇవన్నీ క్షణమాత్రమైనవి, ఇలా వచ్చి అలా పోతాయి. వీటిని బట్టి సంతోషించబాకండి. తుదకు అనగా చివరికి మీరు దేనిని బట్టి సంతోషించాలో, మీరు ఎవరిని బట్టి సంతోషించాలి? లోకములో ఉన్నవారిని బట్టా, లోకములో ఉన్నదానిని బట్టా? నా దేవుని ప్రియులారా, లోకములో ఉన్నదాన్ని బట్టి మనం సంతోషించామా, అదే తుదకు మన జీవితాన్ని పాడు చేస్తుంది, మన జీవితాన్ని నాశనం చేస్తుంది, మన జీవితాన్ని అతలోకుతలం చేస్తుంది. అందుకనే మీరు సంతోషించండి. దేన్ని బట్టి సంతోషించాలయ్యా? ఎవరిని బట్టి సంతోషించాలి? బిడ్డలను బట్టి సంతోషించామా? లేకపోతే లోకములో ఉన్న ధనాన్ని బట్టి సంతోషించాలా? లేకపోతే మాకున్న వైభవాన్ని బట్టి, మాకున్న పేరు ప్రఖ్యాతులు బట్టి సంతోషించాలంటే వీటిని బట్టి సంతోషించొద్దు. ఇవన్నీ ఏంటిది? తాత్కాలికమైనవి. ఇవేవి మన జీవితాల్లో ఆనందాన్ని కలిగించలేవు, ఆనందాన్ని మనకు సమకూర్చలేవు. మరి దేనిని బట్టి సంతోషించాలి? తుదకు అంటే చివరికి అంటే అన్నీ అయిపోయాయి. ఏంటిది? అన్నీ అయిపోయాయి, ఇంకేమీ లేదయ్యా చూడడానికి. మేము చివరి క్షణాల్లో ఉన్నాం. ఎలా ఉన్నాం మనం? చాలామంది మాట్లాడుతుంటారు కదా, వయసు భయపడిన వాళ్ళు, అయ్యా మాకేముంది అయ్యా, వయసు అయిపోయింది, మాకు వయసు అయిపోయింది, మీకు ఏం చూడాలి, ఏం చెయ్యాలి, ఏం అనుభవించాలి? దేవుడు పిలిస్తే పోయేవారిమి. అంటే ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్న మనం అందరము కూడా ఏమండి, ఏ రోజైనా సరే, ఏ క్షణానైనా సరే ప్రభువు వచ్చినప్పుడు ఆయనతో నిలబడడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కనుక మనం సంతోషించాలి. దేన్ని బట్టి సంతోషించాలో తెలుసా? లోకంలో నాకేమి లేదే, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు అనారోగ్యం ఉంది, నాకు సమస్యలు ఉన్నాయి, ఇంక ఎప్పుడు నేను సంతోషిస్తాను? వీటిని బట్టి సంతోషించద్దు, లోకాన్ని బట్టి సంతోషించు. మరి దేన్ని బట్టి సంతోషించాలి అని అంటే, లూకాసువార్త 10వ అధ్యాయము, లూకాసువార్త 10వ అధ్యాయము 20వ వాక్యం చదవండమ్మా. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. అనారోగ్యం కలిగిందనో, బాధ కలిగిందనో, ఇబ్బంది కలిగిందనో, శ్రమలు వచ్చాయనో, కష్టాలు వచ్చాయనో, వ్యాధి కలిగిందని మీరు దుఃఖపడొద్దు. మీ పేరు ఎక్కడ రాయబడి ఉంది? పరలోకమందు రాయబడి ఉన్నదని మీరు సంతోషించండి. ఎంత గొప్ప మాట అండి. దేనిని బట్టి సంతోషించాలయ్యా అని అంటే, ఏమండి, మన పేరులు చెప్పండి, మన పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును ప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది నూతన జీవితాన్ని ప్రారంభించావో, మారు మనసు కలిగిన జీవితాన్ని ఎప్పుడైతే ప్రారంభించావో, నీలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, ఇబ్బందిని, శ్రమలను, కష్టాలను ప్రభు ఎప్పుడైతే తొలగించారో, ఆనాడు నుంచి దేవుని సంఘంలో చేర్చబడిన నీవు, సంఘంలో స్థిరపరచబడిన నీవు, బాప్తిసం పొందుకున్న నీవు, సంఘంలో నడిపించబడుతున్న నీవు ఎందుకు సంతోషించాలో తెలుసా? పరలోకమందు చెప్పండి, పరలోకమందు మన పేర్లు రాయబడి ఉన్నాయని సంతోషించండి. మన పేర్లు రేపో మాపో రాబోతున్నాయి పంచాయతీ ఎలక్షన్లు వస్తాయా? రేపో మాపో రాబోతున్నాయి పంచాయతీ ఎలక్షన్లు. అవి వచ్చినప్పుడు ఆ లిస్ట్ వస్తుంది కదా, లిస్ట్ వస్తుందా? లిస్ట్ వచ్చినప్పుడు ఒకవేళ మన పేరు కానీ లేకపోతే ఎన్నిసార్లు ఎతకుతామా? చూడయా సార్ చూడండి సార్, నా పేరేం సార్ లేకపోవడం, చూడండి సార్ బాగా బావు చూసుకో, నువ్వు చూసుకో సార్. లేదు సార్ మొన్న కూడా ఒకటి ఏంటంటే సార్ లేకపోతే ఎట్ట సార్, చూడండి సార్. ఎంత కంగారు పడిపోతామా? పడమా? ఇంకా సచివాలయానికి 10 సార్లు తిరుగుతాం, నా పేరు లేదు. ఒక ఓటు కార్డులోనే నీ పేరు లేకపోతే ఎంత కంగారు పడుతుంటాం. ఆధార్ కార్డులో మన పేరు లేకపోతే, ఆధార్ కార్డులో మన పేరు లేకపోయింది అనుకోండి, ఏమండి, ఆధార్ కార్డు లేకపోతే నేను భారతదేశంలో ఉంటావా? నేను చంపేసిన దిక్కులే. ఎందుకంటే నువ్వెవరు? ఆధార్ కార్డు లేకపోతే ఈ భూమి మీద లేనోడు నువ్వు. ఏమండి, ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఉండాలా లేదా? ఏంటండి సైలెంట్గా ఉన్నారు? మరి ఆధార్ కార్డులో పేరు లేకపోయినా, ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడు దాంట్లో పేరు లేకపోయినా, ఏమండి, రేషన్ కార్డులో పేరు లేకపోయినా ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు అనే కదా. మరి వీటి గురించే మనం ఎంత ప్రయాసపడుతుంటే, మరి పరలోకమందు మన పేరు రాయబడిందే, దానిని బట్టి కదా మనం సంతోషించాలి. హల్లెలూయా! దానిని బట్టి మనం ఆనందించాలి. అక్కడ నా పేరు దేవుడు లెక్కించుకొని ఉన్నాడు. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ అవరోధాలు ఏమున్నాయి? మనిషికి కాకపోతే మనకొస్తాయా ఈ కష్టాలు?
ఈ శ్రమలు, ఈ వ్యాధులు, ఈ బాధలు. దేవుని ఆరాధిస్తూ ఉన్న వ్యక్తి, దేవుని పూజిస్తుండే వ్యక్తి, నిష్ఠ ప్రతిష్టతో కొనసాగించబడిన వాడు, ఆ వ్యక్తికి ఇప్పుడు ఏం కలిగిందయ్యా అంటే అనారోగ్యం కలిగింది. అనారోగ్యం కలిగి ఇబ్బంది పడుతూ అక్కడ కూర్చొని ఉన్నాడు. కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి. అయితే ధనవంతుడు కూడా ఉన్నాడండి అక్కడ. దేవుని ప్రియులారా, ధనవంతుని యొక్క బల్లం ఆ పీఠం మీద నుంచి కింద పడే కొన్ని మొక్కలను ఏరుకొని తినేవాడు. అంటే ఎంత విచ్చలవిడిగా తింటున్నాడో చూడండి. ఏమండి, అయితే ఒకానొక రోజు వచ్చిందండి. ఒకానొక రోజు వచ్చింది. ఇద్దరు చనిపోయారు. కానీ అనారోగ్యం చేత ఆ సమస్యల్లో ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు అతని కొరకు ఎవరు వచ్చారు? దేవదూతలే దిగి వచ్చాయి. ఎందుకు దేవదూతలు దిగి వచ్చాయి లాజరు కొరకు అని అంటే, దేవుని ప్రియులారా, లాజరు పేరు ఎక్కడ రాయబడింది? అది దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా నేను నడవలేనయ్యా, నేను రాలేనయ్యా అని అంటే కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందా? ఆటో పెట్టైనా నిన్ను ఎక్కించుకొని పోయి ఓటు బూత్ కాడ నిలబెడుతుంది. మరి పరలోకంలో నీ పేరు రాయబడి ఉంటే దేవదూతలు నీ కొరకు దిగిరావా? మరి దాని కొరకు సంతోషించు. మరి లాజర్కి ఏముంది? ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు కష్టాలు లేవంటారా? ఇబ్బందులు లేవంటారా? ఏమండి, మనకన్నా షుగర్, బీపీఏ పెద్ద సమస్య ఏమిలే. అయ్యగారికి ఎలాంటి రోగం? అమ్మా, కుష్ఠరోగం అంటే బాగుంటుందంటండి, చాలా ఆనందంగా ఉంటుందా, చూసే వాళ్ళకి చాలా బాగున్నారండి అని అంటారా? ఏమండి, ఎలాంటి ఇబ్బందులతో ఉండేవాడు. ఆ కురుపులు ఏం చేస్తున్నాయి? కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి. అలాంటి హీనమైన పరిస్థితి, అలాంటి నీచమైన పరిస్థితుల్లో లాజరు ఉన్నాడు. కానీ దేవుని విడిచిపెట్టాడంటే లేదు. లాజరు ఏంటయ్యా ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా, నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావే, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు అని అంటే, లాజరు అన్న మాట ఏంటి తెలుసా? ఈ శరీరం మట్టికి మన్నైపోతుంది, ఇదిగో నా ఆత్మ ఉంది చూసారా, నా ఆత్మ దేవుని చెంతకు చేరుతుంది. ఎందుకు అని అంటే, నా పేరు పరలోకంలో రాయబడి ఉంది. భయపడబాకండి. షుగర్ వచ్చిందని, బీపీ వచ్చిందని, థైరాయిడ్ వచ్చిందని, నడువు నొప్పని, కీలు నొప్పులని, అసలు మీ వ్యాధుల గురించి చెప్పాలంటే నా వల్ల కావట్లే. ఎన్ని బాధలు, ఎన్ని అనారోగ్యాలు కదా. అక్కడ దాకా నడిస్తే ఆయాసం, ఇక్కడ దాకా కూర్చుంటే నొప్పులు, అరిస్తేనేమో గొంతు పోతుంది, ఆరోగ్యపోతేనేమో జలుబు చేస్తుండే. ఏ సమస్య తట్టుకుందాం, ఏ వ్యాధిని తట్టుకోగలుగుతాం? ఏమండి, మీరు వింటున్నారా? ఈ రోజున ప్రపంచంలో మానవుడు ఎక్కడున్నా లేకపోయినా ఒక్క దగ్గర మాత్రం ఫుల్గా ఉంటున్నారు. రాత్రి పగళ్ళు ఏలుబడి చేస్తున్నారు, రాత్రి పగళ్ళు నిష్ఠ ప్రతిష్టలతో ఉంటున్నారు. ఎక్కడ అంటే తెలుసా? అది వెరీ గుడ్. ఎక్కడ ఉంటున్నారు? హాస్పిటల్లో ఉంటారు. జనాలంతా కుప్పలుగా యాడ్ నుంచి వస్తారో, ఎక్కడి నుంచి ఉండారో ఏమో మనకు తెలియదు. కానీ డాక్టర్లు ఏమండి తక్కువగా ఉంటున్నారు, పేషెంట్లు మాత్రం అది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఈరోజు కొంతమంది వెళ్ళారు అండి, సీట్ రావడానికి ఎగ్జామ్ అని ఈరోజు. కాబట్టి వాళ్ళందరికీ సీట్ని ప్రభు, మంచి సీట్ని ప్రభు అనుగ్రహించాలి. ఆమేన్. ఆ సీటు ద్వారా అనేక మంది డాక్టర్లను, నర్సులను ప్రభు లేపునుగాక. ప్రభు వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చునుగాక. ఏందోనండి, ఏ హాస్పిటల్కైనా పోండి. అందుకే బాగా చదువుకోండి అండి. మనం బాగా చదువుకొని ఆయన అంత మెడికల్ షాప్ పెట్టుకునే మనకు కొరతేలే. ఎక్కడైనా ఏ షాపుకి పోయినా బేరం చేస్తారు, కానీ ఒక్కదక్కడ మాత్రం బేరం చేయరు. ఎక్కడ చెప్పండి కదా. మెడికల్ షాపుకి పోయినప్పుడు అదేందో ఇంతెందుకు సార్ అని కూడా అడగం, అవునా కదా. కూరగాయలు అంగడికి పోతే టమాటాలే అంది, మరి ఎంత రేటు పెరిగిపోయినాయా, తినేదానికి మాత్రం అడగతావు కదా. మెడికల్ షాపుకి పోయినప్పుడు ఎంత రాసి ఇచ్చినా, డబ్బులు లేకపోయినా కమ్మలైనా కుదకు పెట్టి మరీ తీసుకొచ్చుకుంటాం. ఆడ పళ్ళు మాట్లాడు, సార్ తగ్గించుకోకూడదా, చూడకూడదా అని అడగతామా? అడగమండి. దానికి మంచి డిమాండ్ ఉంది ఈరోజు. కాబట్టి బాగా చదువుకోండి. ఎక్కడ జనాలు ఉన్నా లేకపోయినా ఎక్కడున్నారాక, అబ్బా పొగ తోటలో పోతే ఓళ్ళేనాక సందుండరు. అందుకని పొగ తోట అంతా ఎవరు ఉంటారు చెప్పండి? అంతా డాక్టర్లే, హాస్పిటల్లే, చిన్న కొట్టు పెట్టుకునే చాలు అక్కడ. అందుకనే బాగా చదువుకోమంటుండేది ఏమండి. నా దేవుని ప్రియులారా, ఎందుకో తెలుసా? అనారోగ్యం లాజరుకు కూడా అదే కలిగిందండి. కానీ లాజరు బాధపడలేదు, లాజరు దుఃఖించలేదు.
ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నాకు ఈ బాధ వచ్చిందని. లాజర్లో ఉన్న సంతోషం అంతా ఏంటో తెలిసి ఎప్పుడు చూసినా లాజర్ నవ్వుతూనే ఉండేవాడండి. లాజరు సంతోషిస్తూ ఉండేవాడు. ఎందుకని అని అంటే ఈ అనారోగ్య సమస్యలని తాత్కాలికమైనవండి. నా పేరు ఎక్కడ లెక్కించబడి ఉంది? పరలోక రాజ్యంలో నా పేరు లెక్కించబడి ఉంది. అందుకని లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు దిగి వచ్చి అయ్యగారిని తీసుకుని వెళ్ళాయి. మరి ధనవంతుడు ఏమండి లోకంలో ఉన్నదాన్ని బట్టి సంతోషించాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందాం, ఏమి కట్టుకుందాం, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ షికారులు చేద్దాం, ఎక్కడ తిరిగి వస్తే ఏది ఆనందాన్ని కలగజేస్తుందని ఎన్నో చేశాడు. లోకములో ఎంతో సంతోషపడ్డాడు. అయితే చివరికి ఏమైంది? అతని పేరు పరలోకమందు లెక్కించబడిందా? కానీ వాస్తవానికి ధనవంతుడు ఎవరో తెలుసా మీకు? ధనవంతుడు కూడా క్రైస్తవుడే. ఎవరు ధనవంతుడు చెప్పండి? ధనవంతుడు కూడా ఎవరు? క్రైస్తవుడే. ఎందుకని అంటే ఏమండి అక్కడ ఉన్నప్పుడు ఏమంటాడు? తండ్రి అబ్రహామా, అయ్యా ఒక్క నీటి చుక్కను వదిలాయి అంటే అబ్రహాము తెలుసు. అంటే ఎవరు ఇతను? దేవుడు నమ్ముకున్నవాడే, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, కానీ దేవుడి యందు ఆనందించేవాడు కాదు. అతని పేర్లు పరలోకంలో రాయబడలేదు. ఎంతసేపు లోకాన్ని బట్టి సంతోషించాలి, లోకాన్ని బట్టి ఆనందించాలి, లోకాన్ని బట్టి జీవించాలి, ఇదే ఆలోచన, ఇదే కోరిక, ఇదే బ్రతుకు అని అనుకున్నాడండి. నా దేవుని పిల్లారా, ఇద్దరు చనిపోయారు. ఇద్దరికి పరదేశులము. బా ఎంత బాగుంటుంది కదా పాట పాడేటప్పుడా. పిల్లరా, వాస్తవమే మనం అందరం పరదేశులమే. కానీ ఆ పరదేశులైనప్పుడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఎవరు వస్తున్నారో అది ప్రాముఖ్యత. నా పేరు, మనందరి పేరు ఎక్కడ రాయబడాలి? పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. దానిని బట్టి సంతోషించు, దానిని బట్టి ఆనందించు. మా ఆయన కొట్టాడు, చెప్పండి, నా కోడలు సరిగ్గా చూసుకోవట్లేదు, నా కోడలు మాట వినట్లేదు, నా కొడుకు మాట వినట్లేదు, ఇవన్నీ సహజమే. వారిని బట్టి నువ్వేం బాధపడాల్సి అక్కర్లేదు. నీ పేరు, నా పేరు పరలోకంలో రాయబడి ఉంది. మన పేర్లు పరలోకంలో లెక్కించబడి ఉన్నాయి. అందును బట్టి సంతోషిద్దాం, అందును బట్టి ఆనందిద్దాం. ఆనందించే వారికి, సంతోషించే వారికి దేవుడు ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉంటాడండి. దేవుడు నీడగా ఉంటాడండి. నువ్వు ఎల్లప్పుడూ సంతోషించు. మనుషులను బట్టి దుఃఖపడద్దు. మనుషులు మనకు బాధను కలగజేస్తుంటారు, మనుషులు మనల్ని దుఃఖాన్ని కలగజేస్తుంటారు. మనుషులను బట్టి సంతోషించాలి అని అనుకుంటే అదేం కలగజేస్తుంది? బాధనే కలగజేస్తుంది. ఈరోజు మనకు ఈ మనిషి ద్వారా సంతోషం కలిగింది అని అనుకుంటే అదే మనిషి ద్వారా 4 రోజుల తర్వాత ఏమవుతుందా? ఎవరిని బట్టి ఆడుతున్నావు అక్కంటే ఇటు కొట్టేసుకొని నేను ఎంత సంతోషించినప్పుడు ఆ మనిషిని బట్టి, ఆ మనిషే నాకు ఏమైంది చెప్పండి మా గుణపం అయిపోయింది. ఏమైందంట? అది మనుషులను బట్టి ఎప్పుడు సంతోషించబాకండి. మనుషులు ఒకరిని బట్టి మనం సంతోషించామంటే ఏదో ఒక రోజున అదే మనుషులు చెప్పండి మీరు చెప్పితే బాగుంటుందండి. ఆ మనుషులే అరే మీకు తెలియదు ఆ బైబిల్లో యేసుకి దావీదు కుమారుడికి జయము 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 అన్నప్పుడు అసలు యేసుప్రభు ఎంత సంతోషపడి ఉంటాడండి. అబ్బా ఎంత ఆనందంగా ఉంది, అందరూ నన్ను స్తుతిస్తున్నారు, అందరూ ఆనందిస్తూ అందరూ నన్ను ఘనపరుస్తున్నారు. దేవుని పిల్లరా, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏ నోటితో అయితే దావీదు కుమారుడికి జయమన్నారో అదే మనుషులు ఇప్పుడు ఏమంటున్నారు? యేసయ్యను. అదే మనుషులు అదే నోటితో ఏమంటున్నారు ఇప్పుడు? అరే ఒకప్పుడు వారిని బట్టి సంతోషించాంగా, వారిని బట్టి ఆనందించాంగా. అవునయ్యా, నిజమేనయ్యా. ఇప్పుడయ్యా చెప్పండి, ఇప్పుడు అదే మనుషులు సిలువేయమంటున్నారు. మరి మన జీవితంలో కూడా అంతే. ఈ మనుషుల ద్వారా నాకు సంతోషం వస్తుంది అనుకుంటే రాదు. అదే మనుషులు మనకేమైపోతారు? చెప్పండి ఏమవుతారు? అదే మనుషుల ద్వారా మనకు ఇబ్బంది కలుగుతుంది, అదే మనుషుల ద్వారా మనకు బాధ కలుగుతుంది, అదే మనుషుల ద్వారా మనకు శ్రమలు ఎదురవుతాయి. ఏందో ఎప్పుడైతే నిన్ను చూశానో అప్పుడే నా మనస్సు ఏమైంది? అది మీరు చెప్పట్లేదు, ఏంది మీరు చూడలేదు దేవుడిని ఇంకా? ఎప్పుడైతే నిన్ను చూశానో నా మనసు అప్పుడే ఇచ్చేసిన నీకు. ఏమంట? ఈ నాయన ఈ బాగానే ఉంటుంది ఇచ్చేటప్పుడు. నిన్ను చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో. అబ్బా, రాత్రిలో కల్లా కూడా నువ్వే కనబడుతున్నావు, పడుకున్నా నువ్వే, లేచినా నువ్వే. ఏం చేస్తున్నావు బంగారం?
తిన్నావా బంగారం? అదే బంగారం 4 రోజుల తర్వాత 2 రోజులు ఫోన్ చేయకుండా గమ్ముగుండు, 2 రోజులు ఫోన్ చేయకుండా గమ్ముగుండు. 4వ రోజు ఇంటిని ఎత్తుక్కుండా వచ్చి, ఏరా ఏమన్నా మొన్న మనసునిచ్చినానన్నావు, ఎందుకురా ఫోన్ చేయలేదు? ఓడి పోతే ఆ అమ్మాయికి ఏంది వెళ్తుంది, బ్యాలెన్స్ అయిపోయి ఓడి చత్తుండే, ఎవరు ఇస్తారా బ్యాలెన్స్ వేసుకుందామని. ఓడి బాధలోడివి ఏమండి. అందుకే మనుషులను బట్టి మనం ఇప్పుడు సంతోషంగానే ఉంటుంది. ప్రేమించేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు దుప్పటి కప్పుకొని, హలో ఏం చేస్తున్నా, మా అమ్మ లేదులే, మా అమ్మ అటుపక్క రూములో ఉంది, నేను ఏడుండా బేబీ, నువ్వు చెప్పు బేబీ. ఇప్పుడు బేబీలు బాగానే ఉంటాయి ఏమండి, అవునా కదా? తర్వాత ఏమవుతాయి నేను చెప్పాలా, మీరేనాలా? అందుకని చెప్పేది, మనుషుల ద్వారా ఈ మనిషి ద్వారా నాకు సంతోషం అనుకుంటే అదే మనుషుల ద్వారా మనకు ఇబ్బందులు ఎదురవుతాయండి. నువ్వు సంతోషించాల్సింది ఏంటో తెలుసు, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి, లోకంలో మనకు కలుగుతున్న దాన్ని బట్టి సంతోషించబాకండి. మీరు సంతోషించాల్సింది దేన్ని బట్టో తెలుసా? పరలోక రాజ్యంలో నా పేరు రాయబడి ఉంది, దాన్ని బట్టి సంతోషించాలి. అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. రెండోదిగా అక్కడే ఉండాలి మీరు. మరలా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-11లోనే అక్కడే ఉన్నాయి 5 మాటలు. ఆ తర్వాత ఏమనుంది? సంపూర్ణులై ఉండండి. ఎలా ఉండాలంట? సంపూర్ణులై ఉండండి, అప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు. సహోదరులారా, సంపూర్ణులై ఉండండి, దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుడు నీకు తోడై ఉండాలి అనంటే నువ్వేమవ్వాలో తెలుసా? సంపూర్ణమైన వ్యక్తిగా మారాలి. ఏమవ్వాలి? సంపూర్ణమైన వ్యక్తిగా మారాలి. నీలో ఏ కొరత ఉండకూడదు, ఏ లోపము నాలో ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? సంపూర్ణులై ఉండాలి. దేవుడి నమ్ముకున్న ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండకూడదు. దేవుడిని నమ్ముకున్న 5 సంవత్సరాల క్రితం అనుకోండి, లేకపోతే 10 సంవత్సరాలు మీరు ఎప్పుడు దేవుడిని నమ్ముకున్నారో ఆ ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండకూడదు. ఉండొచ్చా? ఒక చెట్టుని నాటితోనే ఏమవుతుంది? అది 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత అట్టే ఉంటుందా? అక్కడే ఉంటుందా? నేను ఇలాగే ఉంటాను అనుకుంటుందా? చెప్తానక్క, ఎట్టుంటుంది? సొల్లక్క, எனக்கு తెలియదా? ఏంటక్క సైలెంట్గా? ఒక చెట్టు నాటామనుకోండి, సపోర్ట్ చెట్టు ఉంది కదా మీ ఇంటి దగ్గర ఉందా? ఆ సపోర్ట్ చెట్టు నాటామనుకో, ఏమవుతుంది అది? నేను పెరగను, నేను ఎట్టే ఉంటాను, నేను ఎక్కడే ఉంటాను అంటదా? ఏం చేస్తుంది అమ్మా? అది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి ఆరాధిస్తున్న తర్వాత, రక్షించబడిన తర్వాత, దేవుళ్ళనికి వచ్చిన తర్వాత దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనం ఏమవ్వాలి? సంపూర్ణత చెందాలి. సంపూర్ణమైన వ్యక్తులుగా మనం మారాలి. ఎక్కడ మనం సంపూర్ణంగా మార్చబడిపోతున్నామండి? ఎప్పుడు రక్షించబడినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ఏం సంపూర్ణత చెందాం? ఏం మారాం? ఏది మారలేకపోతుంది. దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు సంపూర్ణతలోనికి రావాలి కదా. నీ మాట మారాలి, నీ నడవడిక మారాలి, నీ చూపు మారాలి, నీ తీరు మారాలి, ప్రవర్తన మారాలి, ప్రతిదీ మారాలి. దేవుడిని నమ్ముకున్న ప్రారంభ దినాల్లో కొత్తగా వచ్చేటప్పుడు, దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు ఎన్ని గంటలకు వచ్చేవాళ్ళవి? 10 గంటలకు వచ్చేవాళ్ళు ప్రారంభం అనుకుందాం. మరి రాను రాను ఏమవ్వాలి చెప్పండి? 11 గంటలకు రావాలా? లేకపోతే ఇంకా ముందుగా రావాలా? చెప్పండి అండి. ఒక చిన్న బిడ్డని స్కూల్లో చేర్పించామనుకోండి, వాడిని చేర్పించిన కొత్తల్లో కరెక్ట్ అయ్యానికి పోతూ ఉంటాడు. 4 రోజులు గడిచిన తర్వాత కొన్ని దినాలు గడిచిన తర్వాత వాడు హై స్కూల్కి వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు హై స్కూల్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు? 9 గంటలకు అనుకుందాం స్కూలు. ఇప్పుడు వాడు ఎన్ని గంటలకు వెళ్తారు తెలుసా? 8:30కి వెళ్తాడు. ఎన్ని గంటలకు వెళ్తారు? 8:30, 8:40 కల్లా అక్కడ ఉంటారు పిల్లలు. ఎందుకని? ముందుగా వెళ్ళాలి, ముందుగా స్కూల్లో నేనే ఫస్ట్ ఉండాలి, నేనే ముందు రావాలని అనుకుంటున్నారే. మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎక్కడ మనం ముందుగా రాగలుగుతున్నాం? ఏమండి, ఈ సంపూర్ణత చెందగలుగుతున్నాం. ప్రతి విషయంలో దేవునిలో మనం ఎప్పుడైతే సంపూర్ణత చెందగలుగుతామో దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా అండి? మనకు తోడై ఉండడం ప్రారంభిస్తాడు.
ప్రియులారా, వాళ్ళు రాలేదే టయానికి, లేకపోతే వీళ్ళు రాలేదే అని అనుకోవడం కన్నా నేను సంపూర్ణత చెందానా? లోకం పాపముతో నింపబడిపోయింది, పాపముతో కప్పబడిపోయింది, ఎవరు కూడా నీతిమంతులుగా కనబడలేదు దేవునికి. అలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక వ్యక్తి దేవునికి ఎలా కనబడ్డాడో తెలుసా? నీతిమంతుడుగాను, ఏమండి, నిందారహితుడుగా దేవునికి కనబడడం ప్రారంభించాడు. ఒక సంపూర్ణతలోనికి వచ్చాడు. ఎవరైన పేరు? నోవాహు. అందరూ ఎట్లా ఉన్నారు? నువ్వెందుకు ఇలా? అందరితో నాకు అవసరం లేదండి. నేనేమయ్యాను ఇప్పుడు? సంపూర్ణత చెందాను, సంపూర్ణుడిగా మార్చబడ్డాను. సంపూర్ణతగా మార్చబడ్డాడు కనుకనే నీతిమంతుడిగాను, నిందారహితుడిగా పిలువబడ్డాడు. ఆదికాండంలో రాయబడి ఉంటుంది 6:9. నోవాహు ఎలా ఉన్నాడంటే దేవుని కళ్ళ ఎదుట నీతిమంతుడిగాను, నిందారహితుడిగా ఉన్నాడు. ఒక సంపూర్ణత చెందాడు. మరి సంపూర్ణతలోనికి మనం రాగలుగుతున్నామా? ఒక సంపూర్ణతలోనికి మనం ప్రవేశించగలుగుతున్నామా? సంపూర్ణమైన వ్యక్తులుగా నీవు మారితే దేవుడు మనకి ఏమై ఉంటాడు? తోడై ఉండడం ప్రారంభిస్తాడు. దేవుని ప్రియులారా, సంపూర్ణత చెందుదాం. ప్రార్థన చేసే విషయంలో సంపూర్ణత చెందుదాం, భక్తి చేసే విషయంలో సంపూర్ణత చెందుదాం, విశ్వాసంలో సంపూర్ణత చెందుదాం, ప్రేమలో సంపూర్ణత చెందుదాం. ప్రతి విషయంలో కూడా మనం సంపూర్ణత చెందగలిగితే దేవుడు మనకు ఎల్లప్పుడూ ఎలా ఉంటాడు? తోడై ఉండడం ప్రారంభిస్తాం. ఇప్పుడు 3వ మాట చదువుకుందాం. 3వదిగా ఏమని రాయబడింది? ఎవరికి దేవుడు తోడై ఉంటాడు అని అంటే, ఆదరణ కలిగి ఉండండి. ఎవరికి దేవుడు తోడై ఉంటాడయ్యా అంటే 3వదిగా ఆదరణ కలిగిన వారికి. ఎవరికి? ఆదరణ కలిగిన వారికి. ఎవరైతే ఆదరణ కలిగి ఉంటారో వారికి దేవుడు ఏమై ఉంటాడు? తోడై ఉండడం ప్రారంభిస్తాడు. ఎలా ఉండాలి మనం? ఆదరించే వారిగా, ఆదరణ కలిగిన వారిగా ఉండాలి. ఒకరిని ఒకరు. వాక్యం ఏముంటుందో తెలుసా? దశలోనికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. అపోస్తలుడైన పౌలు గారు మంచి మాటలు రాస్తారు అక్కడ. మనం ఎప్పుడు చదువుకునే మాటలే. చూడండి అక్కడ, చూసారా? 4వ అధ్యాయం 8వ వాక్యం. చదవండి అండి. దశలోనికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యంలో, కాబట్టి మీరు ఇట్టి మాటల చేత ఒకరిని ఒకరు, చెప్పండి, ఒకరిని ఒకరు. అది ఎక్కడ ఉందండి మనలో ఆదరణ? ఒకరినొకరు ఆదరించుకోగలుగుతున్నామా? ఒకరిని ఒకరు ఆదరించుకోగలుగుతున్నామా? ఒక ఆదరణతో కూడిన మాటలు మాట్లాడుకోగలుగుతున్నామా? ఎప్పుడైతే ఒకరిని ఒకరు ఆదరించుకుంటామో దేవుడు మనకేమై ఉంటాడు? అది దేవుడు నాకు తోడై ఉండాలి అని నువ్వు ఆశపడితే, దేవుడు నీకు తోడై ఉండాలి అని నువ్వు ఆలోచిస్తే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒకరిని ఒకరు, చెప్పండి అండి, ఒకరిని ఒకరు ఆదరించుకునే వారిగా ఉండాలి. ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకొని పురుకొలుపుకునే వారిగా ఉండాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలతో ముగిస్తారు అక్కడ అధ్యాయాన్ని. కాబట్టి మీరు ఇట్టి మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ఎట్టి మాటల చేత అని అంటే, ఇదిగో ఒకరోజు రాబోతుంది, మనం అందరం మరణిస్తాం. మనం అందరం కూడా మరణించినప్పుడు ఆయన బోరధ్వనితో రాబోతున్నాడు. ఆయనను మనం ఎదుర్కోవాలి. ఈ కష్టాలు ఏముందక్క, ఈ బాధలు ఏమున్నాయి, ఈ సమస్యలు ఏమున్నాయి, దీనిని బట్టి ఒకరినొకరు ఏం చేసుకోవాలా? చెప్పండి, ఏం చేయాలా? ఆదరించుకోండి అని చెప్తే ఆ మధ్య అమ్మా ఆదరించుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి అని చెప్తే ఒక ఇద్దరు ముసలోళ్ళు ఒక సీటు కింద కూర్చొని ఉంటారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళే. వాక్యం విన్నారు కదా ఆదరణ గురించా. ఈయన సాయంత్రంగా సీటు కింద కూర్చున్నారు. పాస్టర్ ఏం చెప్పినాడక్క? అవునేనాక, పాస్టర్ ఏం చెప్పినాడంటే ఒకరినొకరు ఆదరించుకోండి. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. నీకేదైనా కష్టం ఉంటే ఆమెతో చెప్పుకో, ఆమెకి ఏదైనా కష్టం ఉంటే నీతో చెప్పుకొని ఒకరినొకరు ఆదరించుకొని మీరు బలపరుచుకోండి అని పాస్టర్ గారు చెప్పినారు కదక్క. అవునక్క, నా కొడుకు కూడా అట్టే ఉన్నాడక్క. ఏదంట? నా కొడుకు అట్టే ఉన్నాడు. ఏమంటదా? నాకు కూడా అదే తంతు, ఏం చేస్తామా? ఈ మాటలను బట్టి ఆదరించుకోగాకండి. ఏమండి, నా కొడుకు ఎట్టుంటే నీ కొడుకు ఎట్టున్నాడు, నీ కోడలు ఎట్టుంటే నా కోడలు ఎట్టుంది, నీ కూతురు ఎట్టుంటే నాకు, ఈ మాటలు ఆదరణ కాదు.
ఆదరణ అంటే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోతారేమో, ఏమండి, ముసలమ్మ ముచ్చట్ల కాడికి. ఎందుకంటే అవి కాదు, వాక్యం ఏముంటుందో తెలుసా? ఏమండి, ఏ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవాలి అని అంటే, ఏమండి, ఏ మాటల చేత ఆదరించుకోవాలి ఒకరినొకరు? ఇదిగో, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారంట కదక్క. మొదట వారు లేపబడతారు. ఈ కష్టాలు ఏముంది? ఇప్పుడు ఒక ఆమె వచ్చింది నీ దగ్గరికి, ఆమె కష్టం చెప్పింది, ఆమె బాధ చెప్పింది, నువ్వేం చేయాలా? ఏముంది లెక్క, ఇవన్నీ దేవుడు తొలగిస్తాడు. ఎక్కడుండేదైనా ఇదే కదా, ఏముందిలే ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేయకుండా పోతాడా అని చెప్పి దేవుడి మాటల గురించి ఏం చేయాలా? ఏంటండి సైలెంట్గా ఉన్నారు? ఒకరినొకరు ఆదరించుకోవాలి. కష్టం వస్తే ఇంక చెప్పుకొని ఆదరించుకోవాలి, ఇంక కష్టం వస్తే ఒకరినొకరు ఆదరించుకొని దేవుడు మనకు తోడై ఉన్నాడు అని మాటలు చెప్పుకొని మనం ఏం చేయాలా? ఆదరించుకోవాలి. ఆ ఆదరణ కూడిన మాటలు మాట్లాడుకోవాలి. కానీ ఏమండి, ఒకరినొకరు ఇంకా కృంగ తీసుకునేటట్లుగా చేయకూడదండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు సశరీరుడిగా ఈ భూమి మీద సంచరిస్తున్న దినాల్లో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో, నన్ను సిలువ వేయబోతున్నారు, నేను మరణిస్తాను, మరలా పునరుద్ధానుడై లేస్తాను, లేచిన తరువాత నేను వెళ్ళబోతాను తండ్రి దగ్గరికి. అయ్యా, నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగయ్యా? నువ్వు వెళ్ళిపోతే మాకెలాగా అని అంటే యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను వెళ్ళి మీ కొరకు ఎవరిని పంపిస్తానన్నాడు? అది ఎవరిని పంపిస్తానన్నాడు? అది నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. నేను అంటాను, ఎందుకని ఆదరణకర్తనే పంపించాలి అని అంటే, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శోధనలు, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరితో పంచుకోవాలో తెలియక, ఎవరికి చెప్పుకుంటే ఏమనుకుంటారో, ఎవరితో పంచుకుంటే నీ బ్రతికింతేనంటారేమో అని రకరకాలుగా మానవుడు నడిపించబడతాడు. కాబట్టి అలాంటి వ్యక్తులకి నేను ఒక ఆదరణ కలిగించే వ్యక్తిగా, ఊరటనిచ్చే వ్యక్తిగా నేను ఉండాలి. కనుక వారి దగ్గరికి నేను ఎలా రాబోతున్నాను తెలుసా? ఆదరణకర్తగా రాబోతున్నాను. ఆమేన్. నేను వెళ్తాను, మరలా వస్తాను. ఎలా వస్తావు ప్రభువా? ఈసారి సశరీరుడిగా నేను రాను. నేను ఎలా వస్తానో తెలుసా? నేను వెళ్ళి మరలా మీ కొరకు ఆదరణకర్త పంపిస్తాను. ఇప్పుడు ఎలా వచ్చాడు ప్రభు మన కొరకు అని అంటే, ఆయన ఎలా వచ్చి ఉన్నాడు నీ దగ్గరికి, నా దగ్గరికి అంటే ఆదరణకర్తగా దేవుడు వచ్చాడండి. నువ్వు దిగులు చెందొద్దు. ఒంటరిగా కూర్చున్నప్పుడు బాధపడుతూ నాకెవరు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నాకు వెను తట్టే వాళ్ళు లేరు, నా బాధను తెలుసుకునే వాళ్ళు లేరు, నా కష్టాన్ని పరామర్శించే వాళ్ళు లేరు, నా కుటుంబం ఏంది ఇలాగ అయిపోతుందని ఒకవేళ నువ్వు దిగులు చెందుతున్నావేమో, నీ ప్రక్కన కూర్చొని దేవుడు నిన్ను ఆదరించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఒక ఆదరణకర్తను పంపించాడండి. ఆదరణకర్త మనం ఏం చేస్తాడు తెలుసా? మన ప్రక్కన కూర్చొని మనం వెంతట్టి నడిపిస్తూ ఉంటాడండి. మనం ఉన్న కష్టాల్లో మనల్ని ఇంకా కృంగదీయడు, మనం ఉన్న కష్టాల్లో మనల్ని ఇంకా బాధ పెట్టడు. నా దేవుడు ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను ఆదరించడానికే ఈ లోకానికి ఆదరణకర్తను పంపించాడు. ఈరోజు చూడండి, ఎవడైనా ఎగ్జామ్ రాసే, ఇప్పుడు అందరూ ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలామంది ఫెయిల్ అయిపోయారు అన్నా కదా. నేను చాలామందికి ఫోన్ చేసి అడిగాను, 10th క్లాస్ ఎగ్జామ్స్ వాళ్ళు. ప్రతి ఒక్కడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఫెయిల్ అయిపోయినావు అన్నాడు. దేంట్లో పోయినావరా అంటే సోషల్లో పోయినాడు. చాలామంది కదా, చాలామంది ఎవరు ఫోన్ చేసిన అందరూ సోషలే, అందరూ సోషల్లోనే పోయి ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు ఏమని ఆలోచిస్తారు? ఇంకా నాకు పొరుగు పోయింది, అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, అందరూ నన్ను హేళనగా చూస్తుంటారు అని అంటే, ఇదిగో అలాంటి ఎవరైతే అలా ఫెయిల్ అయిపోయినారో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో చూస్తారు, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? రై, ఎందుకురా బాధపడుతున్నావు? పోతే పోయింది, మళ్ళా ఇప్పుడు పోతే మళ్ళా మేలో రాసుకోవచ్చు. ఎందుకు బాధపడతావు? ఒక 150 రూపాయలు కడితే మళ్ళీ రాయొచ్చు, దానికి ఎందుకు దిగులు పడుతున్నావు? కాదు నాన్న, మళ్ళీ నా ఫ్రెండ్స్ కానీ నిలబడలేను, నలుగురు నన్ను ఒకటి గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తావు? నేను నిన్నేమన్నా అన్నానా? అప్పుడు నువ్వు బాధపడు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తే మనం బ్రతకలేం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తే మనం జీవితాన్ని ముందుకు కొనసాగించలేం. ఫెయిల్ అయిపోయావు కదా అని చెప్పి అక్కడే పడిపోతే నీ జీవితాన్ని ముందుకు కొనసాగించలేవు. గుర్తుపెట్టుకో, ప్రతి ఫెయిలు నీ విజయానికి ఒక మెట్టు అయి ఉంది. ప్రతి ఫెయిలు చెప్పండి, ఒకసారి ఫెయిల్ అయ్యామనుకోండి ఇంక అక్కడే నిలిచిపోయి నాకు ఇది రాదు, నా వల్ల కాదు అని అనుకోకూడదు.
ఎక్కడ నేను ఫెయిల్ అయ్యాను, ఎక్కడ నాకు లోపం అయింది, దానిని గుర్తుపట్టి మరలా నువ్వు చదవగలిగితే ప్రతి ఫెయిల్ ఏమవుతుందో తెలుసా, మన విజయానికి తొలిమెట్టుగా మారుతుందండి. దేవుని ప్రియులరా, అలాగనే ఒక తండ్రి ఒక విద్యార్థిని ఎలాగైతే ధైర్యపరిచి ఆదరిస్తూ ఉన్నాడో, మనం ఆరాధిస్తున్న దేవుడు కదా ఏమండి, మన కొరకు ఒక ఆదరణకర్త పంపించాడండి. ఆ ఆదరణకర్త మనల్ని ఏం చేస్తాడయ్యా అంటే, మన ప్రక్కన కూర్చొని మనకేం బాధ ఉందో, మనకేం కష్టం ఉందో, మనకి ఏ వ్యాధన ఉందో ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నావేమో, కుమిలిపోతున్నావేమో, ఒకవేళ నీ బాధను తీర్చడానికే ఏమండి ఆయన ఎలా రాబోతున్నాడో తెలుసా, ఎలా వచ్చి ఉన్నాడో తెలుసా, ఎలా ఉన్నాడో తెలుసా, నీ దగ్గర ఎలా ఉన్నాడు చెప్పండి, ఆదరణకర్తగా. దేవుని ప్రియులారా కదా, ఆయన ఎలా ఉన్నాడు మన దగ్గర, ఆదరణకర్తగా ఉన్నాడండి. ఎవరైనా చనిపోయినప్పుడు అందరు జనాలు ఎందుకు వెళ్తారు, వారిని ఆదరించడానికి, ఏం కాదులే అని ధైర్యపరచడానికి. ఎందుకని బాధపడుతున్నావు, వాళ్ళ సమయం వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు, మనం కూడా అదే వరుసలో ఉన్నాం కదా, నీకు నాకు కొంచెం లేటు, నువ్వు ముందు వెళ్ళావు, నేను వెనక వెళ్ళావు, ఇదే కదా. కాబట్టి ఒకరోజు దేవుడు రాబోతున్నాడు, ఆయనతో పాటు మనం ఎత్తబడాలి అన్న మాటలు ఒకరు తెలియజేసుకొని ఆదరించుకోవడానికే కదా. దేవుని ప్రియులారా, మన కొరకు దేవుడు ఎలా ఉన్నాడు అని అంటే, మన మధ్యలో ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి, ఎలా ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడండి. కాబట్టి ఆయన ఆదరణకర్తగా మనకున్నప్పుడు మనం కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలి, ఆదరించుకోవాలి, ఆదరణతో కూడిన మాటలు మాట్లాడుకోవాలి. సంఘానికి వచ్చినప్పుడు ఏదో వచ్చాము వెళ్ళిపోయాము, మాకు అక్కర్లేదులే, మాకు అవసరం లేదులే, ఎవరు ఎట్టబోతే మాకెందుకు, మేము వచ్చామా, పాస్టర్ గారిని చూసామా, వందనాలు పెట్టామా, ప్రార్థన చేసుకున్నామా, ఏమండి వెళ్ళిపోతూ ఉన్నామా, ఇది కాదు. ఒక సంఘానికి వచ్చినప్పుడు, ఓ మందిరానికి నువ్వు ప్రవేశించినప్పుడు, దేవుని ఇంటిలోనికి వచ్చినప్పుడు ఒకరిని ఒకరు సహోదరులారా మీరేం చేయాలి, ఆదరణ కలిగి ఉండండి. అప్పుడు నేను మీకు తోడై ఉంటాను. మీరు ఆదరించుకోగలుగుతున్నారా, ఒకరి సమస్యలు ఒకరు తెలియజేసుకొని ప్రార్థన చేసుకోగలుగుతున్నారా, కుటుంబానికి వెళ్ళినప్పుడు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోగలుగుతున్నారా ఏమండి. వాళ్ళకి ఏదైనా ఉంటే నువ్వు తెలుసుకోవాలి, నీకేదైనా ఉంటే వాళ్ళు తెలుసుకొని ఒకరినొకరు పరామర్శించుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, వారిని ఆదరించుకుంటూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉంటామో దేవుడు మనకేం ఉంటాడు, తోడై ఉండడం ప్రారంభిస్తాడు. నాలుగోదిగా ఏమని రాయబడింది అక్కడ చెప్పండి, ఏమని రాయబడింది, ఏక మనస్సుకులై ఏక మనస్సు గలవారై ఉండండి. ఎలా ఉండాలి మనం, ఏక మనసు గలవారై ఉండండి. సహోదరులారా, మీరు ఏక మనసు గలవారై ఉండండి, దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుడు నీకు నాకు తోడై ఉండాలి అని అంటే ఎలా ఉండాలి, ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. ఎలా ఉండాలంట, దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ఏమండి, దేవుడు మందిరంలో నడిపించబడేటప్పుడు యేసు రక్తం చేత కడగబడి బాప్తిసం పొంది శుద్ధీకరించబడి మనం అందరం ఎవరమై ఉన్నాము, ఒకరు సహోదరులమై ఉన్నాం. మనం అందరం సహోదరులై ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలుసా, ఏక మనస్సు కలిగిన వారిగా ఉండాలి. చెప్పండి అమ్మా, ఎలా ఉండాలా, ఎట్టుండాలా, అది ఏక మనస్సు కలిగిన వారిగా ఉండాలి. అంటే ఒకే మనసు కలిగి ఉండాలి, వేరు మనసులు కలిగి ఉండకూడదు ఎప్పుడు కూడా. సంఘంలో నడిపించబడే వాళ్ళు నువ్వైనా నేనైనా మనం అందరం ఏ మనసు కలిగి ఉండాలా చెప్పండి, ఎలా ఉండాలి, ఏక మనస్సు కలిగిన వారిగా ఉండాలి. ఒకే భావముతో, ఒకే మనస్సుతో, ఒకే ఆలోచనతో అలా కొనసాగించబడి చూడండి, సంఘం ఎంత అభివృద్ధి పొందుతుంది, సంఘం ఎంత ఆశీర్వదించబడుతుంది అండి. ఎప్పుడది అని అంటే మనం అందరం ఏక మనస్సు కలిగిన వారిగా ఉన్నప్పుడు. అందుకే చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, ఒక కథ ఉండేది. 4 ఆవులా 5 ఆవులా ఎన్ని కావాలి చెప్పండి అండి, తెలీదా మీకు కథ ఏంటండి సైలెంట్? 4 ఆవులు ఒక సింహం కథ తెలుసా మీకు? అది ఏకంగా ఉన్నప్పుడు అంతసేపు ఏమీ చేయలేకపోయింది సింహం. ఎప్పుడైతే వాళ్ళు విడిపోయారో, ఎవరికి వారుగా ఉన్నారో ఏమైంది, ఇప్పుడు సింహం ఒక్కొక్క ఆవుని తినేసింది, చంపేసింది కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఏకంగా ఉన్నప్పుడు ఎవడు మనల్ని ఏం చేయలేడండి. అందుకనే ప్రతి క్రైస్తవుడు ఏకం కావాలి. ఎన్నో శోధనలు రాబోతున్నాయి, ఎన్నో కష్టాలు రాబోతున్నాయి, రానున్న దినాల్లో ఎన్నో శ్రమలు రాబోతున్నాయి, ఎన్నో చట్టాలు రాబోతూ ఉన్నాయి. అలాగ వచ్చినప్పుడు మనం అందరము కూడా ఎలా ఉండాలి, క్రైస్తవం అంతా ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. ఏమండి, ఎలా ఉండాలి? నువ్వు ఏ డినామినేషన్ అయినా కావచ్చు, నీకు ఏ సిద్ధాంతాలైనా నువ్వు పాటించవచ్చు,
హెబ్రోన్ కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, ఏవిఎం కావచ్చు, బాప్తిజం కావచ్చు, ఇలా ఏ సంఘాలైనా కావచ్చు. అయితే మనం అందరం ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించేటప్పుడు ఏమండి ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతాలు ఉండొచ్చు, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీలు ఉండొచ్చు. ఇది కాదు, మనం అందరూ ఆరాధిస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తుని. మరి ఆయన ఆరాధించేటప్పుడు ఒకరికి ఏదైనా జరిగినప్పుడు మనం ఏ మనసు కలిగి ఉండాలో తెలుసా అండి? ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. సంఘంలో ఒక వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు మనం ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఏక మనసు కలిగిన వారిగా ఉంటామో దేవుడు మనకేమై ఉంటాడు? తోడై ఉండడం ప్రారంభిస్తాడు. దేవుడు నీకు, నాకు, మన సంఘానికి, క్రైస్తవ్యానికి, దేవుని ఆరాధిస్తున్న బిడ్డలకు దేవుడు తోడై ఉండాలి అని అంటే మనం ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలి? ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. నీది వేరే ఆలోచన, వాళ్ళది వేరే ఆలోచన, ఇలా ఉన్నాం అనుకోండి, ఎప్పటికీ సంఘం అభివృద్ధి పొందదు. ఏమండి, మనము అభివృద్ధి చెందలేం. దేవుడు మనకు తోడై ఉండలేడండి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏది మనకి ఎదురైనా సరే మనం ఎలా ఉండాలి? ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. ఏక మనసు కలిగిన వారిగా ఉన్నప్పుడు ఎవడు కూడా మనల్ని ఏమీ చేయలేడండి. అవునా కదా? చెప్పండి అండి. రాజుగారు ఒక శాసనాన్ని తీసుకొని వచ్చాడు. రాజుగారు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాడు. ఏంటిది? రాజుగారు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాడు. ఇప్పటికే 18 రాష్ట్రాల్లో ఇప్పుడు అది ఏలుబడి చేస్తుంది. రేపో మాపో మన దగ్గర కూడా వస్తుంది, పెద్ద ఇబ్బంది ఏమి లేదు. అలనాడు కూడా ఏమండి రాజుగారు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాడు, ఒక చట్టాన్ని పుట్టించాడు. అది ఏంటిదో తెలుసా? మీరు నన్నే ఆరాధించాలి, నన్నే పూజించాలి. మీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నా దగ్గరికే రావాలి. ఇదిగో నేను ఒక ప్రతిమను పెడుతున్నా, మీరేం చేయాలి తెలుసా? ఆ ప్రతిమకు మాత్రమే మొక్కాలి, ఆ ప్రతిమకు మాత్రమే మీరు సాష్టాంగ నమస్కారం చేయాలి. చెయ్యలేదా ఏం చేస్తారు? అగ్నిగుండంలో వేస్తారు. రేపో మాపో రాబోతుంది చట్టం. ఏమండి, ఆ రోజు కూడా మేము క్రైస్తవులమే, మేము దేవుడిని నమ్ముకున్నాం అని అంటే కుదరదు. ఏమండి, రాబోతున్నాయి, అలాంటి రోజులు రాబోతున్నాయి. మేము క్రైస్తవులు అని చెప్పామనుకో, నీకు రేషన్ బియ్యం ఉండదు, మీకు పింఛన్ ఉండదు. ఉంటుందన్నా? ఇదేందో నేనేదో కథ చెప్తున్నాను అనుకుంటున్నారు. నిజం. నీకు గవర్నమెంట్ జాబ్ ఉండదు. ఎందుకని? నువ్వెవరు? అది యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు కదా. యేసయ్యని నమ్ముకున్న వాళ్ళకి ఏమండి పింఛన్ ఉండదు, రేషన్ ఉండదు, ఉద్యోగాలు ఉండవు, ఏముండవు. అలాంటి సమస్యలు వచ్చి నిలబడతామా మనం? షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది అక్కడ. అయితే అక్కడ ఎంతమంది ఉన్నారు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, వీళ్ళు ముగ్గురు యొక్క ఆలోచన ఏకంగా ఉన్నారు కనుకనే మీరు బాగా వినండి. వాళ్ళు ముగ్గురు ఏక మనస్సు కలిగిన వారిగా ఉన్నారు కనుకనే అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు, అందరూ మొక్కారు. ఇంకేం చేస్తాం? ఏమండి, ఇంకేం చేయాలి? అందరూ నమస్కరించాలి కదా. లేకపోతే ఏం చేస్తారు? తీసుకొని పోయి అగ్నిగుండంలో వేసేస్తారు. ఎందుకు వచ్చిన బాధ అని అందరూ నమస్కరించారు. కానీ వీళ్ళు ముగ్గురు ఉన్నారే, వీళ్ళు ముగ్గురు మాట ఒకటే, వీళ్ళు ముగ్గురు ఆలోచన ఒకటే, వీళ్ళు ముగ్గురు నడవడిక ఒకటే, ఒకటే బాట, ఒకటే మాట, ఒకటే అలవాట్లుగా నడిపించబడ్డారు. కనుకనే ఆ ప్రతిమకు మొక్కలేదండి. మొక్కకు పోగా రాజుగారితో చెప్తున్నారు, రాజా చావనైనా చేస్తాం కానీ ఈ ప్రతిమకు మాత్రం మేము మొక్కమయ్యా, ఈ ప్రతిమకు మాత్రం మేము పూజించమయ్యా. వెరీ గుడ్, అంతేనా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నా వాళ్ళందరిని పోటది నా సచివాలయంలో ఇద్దామా? దేవన్నా వాళ్ళందరిని పోటది ఎవరెవరు అన్నారు? అదే రాబోతుంది రానున్న దినాల్లో. నిజమండి, మనం ఇక్కడ చాలా క్షేమంగా ఉన్నాం. దేవుడు మనకి ఇంకా తోడై ఉన్నాడు. ఏమండి, కొన్ని రాష్ట్రాల్లో ఎన్ని జరుగుతున్నాయి అనుకున్నారు? భయంకరంగా సేవకుల్ని చంపేస్తున్నారు, సేవకుల్ని బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, ఇబ్బంది పాలు చేస్తున్నారు, నడి రోడ్లో చంపేస్తున్నా, అడిగే దిక్కు లేదు. ఇలాంటివి మనం వింటున్నాం రోజు. ఏమండి, ఒక మణిపూరే కాదు, ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మనకేం తెలియట్లేదు, అంతే. మనకేం తెలియక ఊరకనే కూర్చోన్నాం. అలనాడు కూడా అదే జరిగింది. అలాంటి పరిస్థితుల్లో వారిని తీసుకుని వెళ్ళి ఏం చేశారు? అగ్నిగుండంలో వేసేసారండి. చావనైనా చేస్తామయ్యా, అగ్నిగుండంలోకి వెళ్ళాలనే వెళ్తాం,
నా దేవుని ప్రియులారా, అగ్నిగుండంలో వేసినప్పుడు మీరు గమనించండి, ఆ ముగ్గురు వ్యక్తులు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారికి తోడుగా మరొక వ్యక్తి ఉన్నాడండి. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పలు కొడదాం ఒకసారి. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియులారా, బాధపడొద్దు. ఆ ముగ్గురు వ్యక్తులకి వారు ముగ్గురు ఏక మనసు కలిగి ఉన్నారు కనుకనే వారితో పాటు ఎవరున్నారు? అది దేవుడు నీకు నాకు మనందరికీ తోడై ఉండాలి అని అంటే మనం అందరం కూడా ఏక మనసు కలిగిన వారిగానే ఉండాలి. ఒకే మాట మీద ఉండాలి, ఒకే కట్టుబాటులో ఉండాలి. ఏండి, ఒకే అలవాట్లలో, ఒకే తీరులో, ఒకే అనుభవంలో నడిపించబడాలని. అది జరుగుతుందా? ఏంటండి, యాకోబయ్య గారికి ఎంతమంది బిడ్డలు అమ్మా? ఎంతమంది కరెక్ట్గా చెప్పాలా? నిజమేనా? వాళ్ళు 12 మంది గురించి అయ్యగారు చెప్తాడు చూడండి. ఇప్పుడేం చదవనక్కర్లేదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క స్వభావం, ఒక్కొక్కడికి ఒక్కొక్క స్వభావం. అందరు 12 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఒక రక్తంలో నుంచే కదా వచ్చింది. ఏమండి, ఒక రక్తంలో నుంచే కదా వచ్చింది. కానీ ఉన్నాయా అలవాట్లు అంటే లేవు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా బ్రతుకుతున్నాడు. అయితే నేను నమ్ముతున్న మాట ఏంటంటే, ఏమండి, నేను విశ్వసించబోయే మాట ఏంటంటే, ఇదిగో దేవుడు మనకు అనుగ్రహించిన ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలో ఉన్నాడండి విశ్వాసులు. వాళ్ళందరిది ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే అలవాటు, ఒకటే తీరు. ఎంత బాగుంటుందండి, ఎంత అద్భుతం కదా. దేవుడు కోరుకునేది అదే. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు ముగ్గురు కూడా ఏక మనసు కలిగి ఉన్నారు కనుకనే దేవుడు వారికి తోడై ఉన్నాడు. అగ్నిగుండంలో వేసినప్పటికీ దేవుడు ఎక్కడున్నాడు? వారితో తోడుగానే ఉన్నాడండి. మరి మనం ఆరాధిస్తున్నది కూడా అదే దేవుడిని కదా. మనం ఎప్పుడైతే ఏక మనసు కలిగి ఉంటామో, ఏమండి, ఏక మనసు కలిగి ఉంటామో దేవుడు కూడా మనకు తోడుగా ఉండడం ప్రారంభిస్తాడు. మరొక మాట చదువుకుందాం, చివరి మాట ఏమని ఉంది అక్కడ? దేవుడు తోడై ఉండాలంటే సమాధానంగా ఉండండి. ఇది చాలా ప్రాముఖ్యత. దేవుడు నీకు నాకు తోడై ఉండాలి అని అంటే, దేవుడు అందరికీ తోడై ఉంటాడంటే అందరికి తోడై ఉండడు. దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే మనం ఏం కలిగి ఉండాలి? ఎలా ఉండాలి? అందరితో సమాధానంగా ఉండాలి. ఏమండి, అందరితో సమాధానంగా ఉండాలి. సంఘంలో ఒకరికొకరు మనస్పర్ధాలు పెట్టుకొని ఒకరినొకరు ఏమండి మూతు ముడుచుకొని, లేకపోతే వెనకకు తిప్పుకొని, ఆమెతో నేను మాట్లాడినా, ఆమెకు నేను వందనాలు చెప్పను, ఆమె అన్నం పెడితే నేను తిన్ను, ఆమె ఇంట్లో పేదనైతే నేను రాను, ఇది చేయకూడదు. నువ్వు అందరితో ఎలా ఉండాలి? వాక్యం ఏమంటుంది? సమాధానం గలవారుగా ఉండండి, అప్పుడు నేను మీకు తోడై ఉంటాను. సహోదరులారా, సమాధానం కలిగి ఉండండి, అప్పుడు నేను మీకేం చేస్తాను? తోడై ఉంటాను. దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే, ఏమండి, అందరికీ దేవుడు తోడై ఉండడండి, అది పొరపాటు. దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే మనలో ఏముండాలి? మనం ఏం కలిగి ఉండాలి? ఎలా నడిపించబడాలంటే సమాధానం గలవారుగా ఉండాలి. అందరు చూడండి, అందరితో గొడవలు పెట్టుకుంటుంటారు, అందరితో గొడవలే. ఏమండి, అందరి దగ్గర గొడవలే ఉంటాయి. ఇట్లా ఉండకూడదండి. నువ్వు ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలి? తుదకు అనగా చివరికి, సహోదరులారా మీరు సమాధానము గలవారుగా ఉండండి, సమాధానంతో నడిపించబడండి. ఎందుకు ప్రభువా సమాధానంగా ఉంటేనేనా నీవు మాకు తోడుగా ఉండేదంటే, ఎస్, సమాధానంగా ఉన్నవారికి నేను తోడై ఉంటాను. ఎందుకో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీవు నేను దేవుని బిడ్డలు అనబడితే, దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడితే, మరి ఆయన మనకు తండ్రిగా ఉండకుండా పోతాడా? ఏమండి, ఆయన మనకు తోడుగా ఉండకుండా పోతాడా? ఆయన మనకు తోడుగా ఉండాలని ఆశపడేది ఎందుకో తెలుసా? మనం ఎవరిని? సమాధానపరచువారమై ఉన్నాం. సమాధాన పడాలి, ఒకరితో ఒకరు సమాధానం కలిగి నడిపించబడాలి, సమాధానంతో కొనసాగించబడాలి. ఎప్పుడైతే మనలో సమాధానం ఉంటుందో, సమాధానంతో మనం కొనసాగించబడగలుగుతామో దేవుని బిడ్డలుగా మార్చబడతాం. దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకేమై ఉంటాడు? తోడై ఉంటాడు. నేను నీకు తోడై ఉన్నాను. ఆయన మనకు తోడై ఉంటేనే మనుషులు మనల్ని ఏమీ చేయలేరండి. బతుకున్నప్పుడే మనుషులు మనల్ని మృంగేసేటట్లుగా ఉంటారు. ఎప్పుడు? దేవుడు తోడుగా లేకపోతే. దేవుడు తోడై ఉన్నాడు కనుక మనం ఇంకా బ్రతికి బట్టగడుతూ ఉన్నాం, నడిపించబడుతూ ఉన్నాం,
సజీవులుగా దేవుని ఆరాధించగలుగుతున్నాం. దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే సంతోషపరిచే వారిగా ఉండాలి, సంపూర్ణులై ఉండాలి, ఆదరణ గలవారుగా ఉండాలి, ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి, సమాధానం గలవారుగా ఉండాలి. అలాంటి వారికి దేవుడు ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. ప్రతి పత్రికల్లో ముగింపులో ఏముంటుందో తెలుసా అండి? దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక, దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. దేవుని కృప, ఆయన కాపుదల, ఆయన సంరక్షణ, ఆయన ప్రేమ, ఆయన అనురాగం ఎల్లవేళలా మనకు తోడై ఉంటుంది. ఆమేన్. కనుక విశ్వసించండి, నమ్మండి. దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ సర్వస్వానికి, సంఘానికి, మనకు నిత్యము దేవుడే మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్.